ప్రభువా ఇదిగో ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిణీ. యేసు అది విని ఈ వ్యాధి దేవుని కుమారుడు దాని వల్ల మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదని ఆయన. చాలండి. ఇక్కడ చూస్తే ఇక్కడ ఈ లాజరు అనేటువంటి వ్యక్తి మరణించిన వాడుగా కనబడుతున్నాడు. అయితే తన అక్కచెల్లెలైనటువంటి మార్తా లేక మరియా వాళ్ళిద్దరూ ఆలోచన ఏంటంటే, ప్రభు ఈ సమయంలో ఇక్కడ ఉంటే నా సహోదరుడు నా తమ్ముడు సావుకుండు అనేటువంటి రీతిగా వాడు ఆలోచన చేస్తున్నారు. ఆయనకి కబురు చేసినప్పుడు అంట ఆయన ఇంకా ఆలస్యం చేశాడంట 2 దినాలు. కానీ ఇప్పుడు ఇక్కడ మనం ఉన్నటువంటి మనందరం కూడా ఏదైనా విషయం తెలిస్తే ఏం చేస్తామండి? ఏం చేస్తాం? త్వరగా ఇలాంటి సందర్భం ఏదైనా జరిగితే ఉన్న ఫలాన్న బయలుదేరి ఏదో ఒక వెహికల్లో ఎవరో మాట్లాడుకుని ఉన్న ఫలాన్న అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడే వారిగా ఉంటాం. బంధు ప్రేమ కావచ్చు, మనకి సంబంధించిన వ్యక్తులంటే ఆ ప్రేమ ఏం చేస్తుందంటే కట్టలు తెంపుకొచ్చినట్లుగా మనం ప్రయాణం చేసేవారుగా ఉంటాం. కానీ ఇక్కడ ప్రభు లాజరుని ప్రేమించేవాడుగా ఉన్నాడంట. లాజరు ప్రభుని ప్రేమించిన వాడుగా ఉన్నాడంట. ప్రేమించినటువంటి లాజరును ప్రేమించబడినటువంటి యేసయ్య లాజరు దగ్గరికి వెళ్ళడానికి ఏం చేశాడంట? ఆలస్యం చేశాడంట. ఇదే నాన్న దేవుని దగ్గరికి వస్తున్నా, నువ్వు లేక నేను. దేవుల్లో ఉంటున్నటువంటి మనము దేవుడు ఏదన్నా నీకు నాకు మనకి ఏదైనా కార్యం చేయాలంటే చేస్తున్నాడా, ఆలస్యం అవుతుందా అనేటువంటి కోణంలో కూడా మనం ఆలోచన చేయాలి. ఆలస్యం అవుతుందంటే ఎందుకు ఆలస్యం అవుతుంది అనేటువంటి కోణంలో కూడా మనల్ని మనం పరిశోధించుకోవటానికి కొన్నిసార్లు కొంతమందికి దేవుడు అవకాశం ఇస్తాడు. కటువలో నేను పరిశోధన చేసేటువంటి మన సంఘానికి వస్తుంది ఒక తల్లి బాయమ్మ గారని. వాళ్ళ మరిది గారు చాలా నిల్లు నుంచి విజయవాడలో ఆయన మంచంలో ఉండి రోగిగా ఉన్నాడు. ఇటు చనిపోవట్లేదు, ఇటు లేచి తిరగట్లా. వాళ్ళందరూ బంధువులందరూ ప్రార్థన చేస్తున్నారు. ఫస్ట్ నుంచి ప్రార్థన కుటుంబంగా ఉన్నటువంటి వాళ్ళందరుగా ఉన్నారు. కానీ అందరూ ప్రార్థన జరుగుతుంది, సేవకులు ఎంతోమంది వచ్చి ప్రార్థన చేస్తున్నారు. కానీ ఆయన చూస్తే ఎక్కడున్నాడంటే మంచంలోనే ఉన్నవాడుగా ఉన్నాడు. అప్పుడు నాకు ఆ పరిస్థితి చెప్తే నాకు తెలిసినటువంటి విషయంలో నేను ఏం చెప్పానంటే, అమ్మా కొంతమంది విషయంలో దేవుడు అలా సహాయం చేస్తాడు. ఏంటంటే ఆయన నీకు నాకు మీ మరిదిగా లేకపోతే బంధువుగా ఎలా పరిచయం